ఎక్కిన దగ్గర నుండి కారులో కూర్చున్న కాడ నుండి ఇదే చెప్తా ఉన్నా మా తమ్ముడికి. కజిన్ వివేక్ అని ఉన్నాడు బాబు, తీసుకొచ్చాడు. ఇవన్నీ మామూలే లోకంలో, లోకము ఖ్యాతితో ఉన్నది. నేనే ప్రసంగం చేయడం నాకేం ఆసక్తి లేదు, ఎవరి టైంకి విజయం అసలు ఇష్టం లేదు. తమ్ముడు విశ్వబెలీషా గారు మరి చాలా గొప్ప దైవజనుడు, మాకు బాగా ఇష్టమైన వ్యక్తి. దేవుడు ముందుగా తన దాసుని పంపి అద్భుతమైన వర్తమానాన్ని తన ద్వారా మాట్లాడేందుకు సంతోషపడుతున్నాం. ఇటీవల మా ఊరుకు సమీపంలో ఒక వివాహానికి తమ్ముడు వచ్చి వివాహం చేశారు, కానీ నేను దానికి అటెండ్ కావాల్సిన మిస్ అయ్యాను. బట్ ఎనీవే, ఐఎమ్ ఏబుల్ టు సీ యూ నౌ ఆన్ దిస్ వెరీ auspicious occasion when Anna is celebrating. It's a very special day today. Hallelujah. Hallelujah. Anna, నువ్వు లేట్ చేసావన్నా నన్ను ఈ స్థలానికి పిలవడం. మళ్ళీ మీరు నన్ను ఇక్కడ నుంచి పడనెట్టి దాకా పోను. Hallelujah. Hallelujah. I'm so excited this evening because when the children of God see each other, we are filled with heavenly love and we want to see the mighty miracles of God happening in our midst. మన మధ్యలో దేవుడు అద్భుతాలు చేస్తూనే ఉన్నారు, ఇంకా చేయబోతున్నారు. And you believe it? Yes. God has granted to his servant. అన్నని చూసినప్పుడల్లా నాకు పెద్ద సవాలు ఏంటో తెలుసా? నాకు 66 ఏళ్ళు వచ్చినాయి, అన్నేమో ఎన్నేళ్ళ మీకు 65 ఏళ్ళ 71 సంవత్సరాలు. ప్రభు కొరకు ఆయన వయసు నాకంటే చాలా పెద్ద కనపచ్చు, కొన్నేళ్ళు దాదాపుగా ఉన్నాను. కాకపోతే 71 సంవత్సరాల ప్రాయంలో ఆయన దేవుని కొరకు యువకుడిలాగా పనిచేస్తూ ఇక్కడ నుండి బండేసుకొని విజయవాడ రావడం, కొండపల్లి దాకా వెళ్ళడం, సేవ చేయడం. ఇప్పుడు అక్కడ మన మిత్రుడు ఆయన కెనడీ గారు కదా, కెనడీ గారు ఆయన ఇంకో చోట పంపించేశారు, అన్న రికమెండ్ చేశారు. He got a promotion from visiting a church in a semi-urban area. He went to another place where he has the opportunity to teach the children of God and to train for the ministry. మాకు ఎక్కువగా దైవజనులుగా అనేక స్థలాలకు వెళ్తూ ఉంటాము. అలా వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా మాకు మన ప్రాంతాన్ని విడిచి వేరే స్థలానికి ఎక్కువ వెళ్ళినా మనకి హిందీ నాకు రాదు, ఇంగ్లీషే. అలాగే విదేశాల్లో కూడా అసలు దేవుడు నన్ను బాగా బలపరిచి ప్రతి స్థలంలో ఇంగ్లీష్లో మాట్లాడి అనేక సవాలు చేయి ఇంగ్లీష్ నేర్చుకునే వారిని లేవనెత్తమని నాకు చెప్పారండి. నన్ను నిరసించిన వారే ఆ ఇంగ్లీష్ అని పడిచేస్తున్నారు. బికాజ్ ఎవ్రీవన్ నీడ్స్ ది అబిలిటీ టు కమ్యూనికేట్ విత్ ఆల్ అదర్స్ హూ డోంట్ ఈవెన్ స్పీక్ యువర్ లాంగ్వేజ్, బట్ యూ కెన్ still communicate with someone who doesn't speak your language, because English is such a wonderful language. It's very easy to learn, and I even encourage even Anna to speak more. I think he can do it well. Maybe in the days to come he will do well, much more better. నాకు అసలు రాదండి, అస్సలు రాదు. అటువంటి పనికి మాలిన వ్యక్తిని ప్రభు ఎన్నుకుంటే, ప్రభు ఎక్కడో మారుమూలలో ఉన్న జీవించే వ్యక్తిని ఎన్నుకుంటే, ఇప్పుడు ఈ రోడ్లు రహదారులు ఉన్న వాతావరణాన్ని చూస్తే ఇట్స్ నథింగ్ డిఫరెంట్ దాన్ వేర్ ఐ యామ్ ఫ్రమ్ ఆల్సో. Can you imagine a certain prophet in the Old Testament, a man who was filled with the power of God to do the mighty works for which he was raised by God the Almighty? He was an ordinary person, no clothing, not fancy dress or anything like that. He didn't even have sandals to wear.
Can you imagine that? He was running in the rugged places of Gilead. In the land of Gilead, he came from that place and God mightily used him. He is none other than the prophet Elijah. ఒంటె రోమముల అదేమంటారు ఒంటె రోమముల అది దాన్ని ఆయన పెట్టుకున్నారు, ఆ వస్త్రాన్ని ధరించారు. అయ్యా తోలు కట్టి సీతాసార పని మనకులాగా కానీ ఇది కూడా లేదు. ఇదంటే ఇప్పుడు మోడర్ అంటే మనం వచ్చేసింది. కొన్ని స్థలాల్లో ఇది నేను వేసుకుని వెళ్ళకపోతే నాకు ఎంట్రెన్స్ ఉండదు. Because people have brought in the dress code. Can you imagine the situation? Or in the days of John the Baptist, it was similar to the one whom I was telling you about a couple of minutes ago. Man from Gilead, right? And praise be to God. God doesn't want fancy things. God doesn't need huge buildings, major structures. He wants people who are willing to do His will. Amen? Amen. I know God will make you speak in other languages which you have never tried to learn, perhaps. But I'm not talking about the languages that look like gibberish. No. I'm talking about the real languages that God can enable you to speak when the time demands. Hallelujah. Amen? Amen. పిల్లలారా, దేవుడు అద్భుత రీతిన తన దాసులను అయోగ్యులని మన మనుషుల చేత తృణీకరింపబడిన వారిని పట్టుకొని, కోర్స్ అన్న ప్రభుత్వ ఉద్యోగం చేశారు, పాటలు దేవుడు చేత వాడబడ్డారు. నేను అన్న విషయం జనరల్గా చెప్పట్లా. దైవ సేవకుల్లో చాలా మంది విద్యావిజ్ఞానులు పామరులు కూడా చూశారు, సంతకం చేయడం రాని వాళ్ళని కూడా చూశారు. బట్ గాడ్ ఫిల్డ్ దెమ్ విత్ హిస్ మైటీ పవర్, విత్ ద అనాయింటింగ్ ఫ్రమ్ గాడ్. People were able to excel in the things that they had taken, to complete, taken up to really take forward. ఈ రాత్రి వేళ నేను అన్నను గురించి ప్రార్థిస్తున్నాను. జాన్ పాల్ అన్న అంటే డెఫినెట్లీ హీ ఈస్ ఎ John the Baptist. Amen? Amen. Maybe out of much love for my brother, I'm saying these things, but God truly intends for this man Amen. to be a John the Baptist. Hallelujah. Hallelujah. A man filled with the power of God. A man that has the abundant outpouring of the Holy Spirit of God and the infilling of the Spirit of God to empower him. Hallelujah. Hallelujah. మీరు కానీ ఏ అర్థమైనా కాకపోయినా వేసే స్తోత్రం చెప్పుకుంటా ఏంటి మీరు హల్లెలూయా చెప్తా ఉండండి. హల్లెలూయా. Yes, dear Lord, you are speaking to your people. వారు ఎరుగని భాషలోనే మాట్లాడతారని చెప్పాడు. నేను మీ దేశస్తుని, మీ సహోదరుని, మిక్కిలి అల్పుడైన దేవుని దాసులు ఒక్కడే. ఆయనను దేవుడు మనందరినీ మార్చివేయదలుచుకుంటున్నాడు. నమ్ముతారన్నమాట? Can you believe? Your lives are going to be changed forever. Amen. Forever. And in this new year, we're going to see the series of the blessings of God flowing into our lives and flooding our lives